ఓకే ఓకే. ఇప్పుడు ఇందాకే బ్రహ్మాజీ గారిని అడిగా, సార్ ఎందుకు సార్ మీకు ఇలా అనిపించింది ఇలాంటి సినిమా చేయాలని, అంటే నా ఇమేజ్ మార్చుకుందాం అనుకుంటున్నాను అని నాతో అన్నారు ఇందాక. సో సార్ డెఫినెట్గా మీ ఇమేజ్ దీంతో 100% మారుతుంది. అండ్ అదే నాకు ఫాదర్గా చేయాల్సిన ఆయన సన్గా చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి చూడడానికి. బట్ ఫస్ట్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అంటే ఇలాంటి తెలుగులో ఇలాంటి రెగ్యులర్కి భిన్నంగా ఉండే జానర్స్, ఒక కల్చర్ని చూపించే జానర్స్ రావడం అనేది ఐ థింక్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యాజ్ అన్ ఆడియన్స్ ఆల్వేస్ ఫర్ సినిమా లైక్ దిస్. సో ఐమ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. బ్రహ్మాజీ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ హ్యావింగ్ మీ హియర్. ఈ సినిమాకి చీఫ్ గెస్ట్లు అందరూ బిజీగా ఉన్నారు, ఇండస్ట్రీ మొత్తం. చీఫ్ గెస్ట్లు ఎవరు ఖాళీ లేరు. యాక్చువల్గా పాపం తిరువూరు ప్రొడ్యూసర్ గారు ఫ్రెండ్ అంటే వచ్చాడు. ఈ లోపల రామానాయుడు గారు స్టూడియోలో కూడా పైన ఇప్పుడే తెలిసింది నాకు, ఈ ఈవెంట్కి వచ్చినప్పుడు కారు పార్క్ చేస్తుంటే పైన రానా గారు ఉన్నారు, వాళ్ళ ప్రెస్ మీట్ ఇప్పుడే అయిందన్నారు. వాళ్ళు ఏదో చాలా సీరియస్ డిస్కషన్లో ఉన్నారు, ఏదో డోర్ తీసుకుని వెళ్ళిపోయి కింద ఈవెంట్ జరుగుతుంది ఒకసారి ట్రైలర్ రిలీజ్ చేసి వచ్చే అన్నాను. నిజంగా వచ్చేసాడు. కొడతారో చూశాను, కొట్టాల్సిందే. ఎందుకంటే ఇంత డౌన్ టు ఎర్త్ హీరో నేను ఎప్పుడు చూడలేదు. మంచి బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. చిన్న సినిమాలకు ముందుంటాడు. అంటే ఇప్పుడు ఇంత సామ్రాజ్యానికి అధినేత అయినా ఆయన పిలవడానికంటే వన్ వీక్ బిఫోర్ మెసేజ్లు పెట్టి అలా ట్రై చేసి వెళ్ళి కలిసి ఓ రోజు ముందెళ్ళి పిలిస్తే కానీ ఎవరు రారు. బట్ యాక్చువల్గా అది కరెక్ట్. బట్ డోర్ ఓపెన్ చేసి కింద ఈవెంట్ జరుగుతుందంటే వచ్చేసాడంటే లాంగ్ లివ్, లవ్ యూ డియర్, గాడ్ బ్లెస్ యూ. Like the trailer, our film is a mix of all emotions, and we are releasing on 21st February. So please watch the film and support us. Thank you. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఆయన నటించిన విధానం కానీ, ఆమని గారు నటించిన విధానం కానీ, ఎవ్రీ క్యారెక్టర్ జస్ట్ అలా లైఫ్లోంచి డైరెక్ట్గా మనం ఏది అసలు అక్కడ యాక్ట్ చేసినట్టు ఉండదు అనమాట. మన పక్కింట్లో జరుగుతున్న ఒక కథలో ఉంటుంది. సో రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ స్కోర్డ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఈ సందర్భంగా నేను మా రచయితలు కూడా ఇట్లాంటి సోల్ఫుల్ ఫిలింకి ఎంతో ఇంపార్టెంట్ కీలకమైన పాత్ర వహిస్తాయి లిరిక్స్. సో కాసర్ల శ్యామ్ అన్న అయితేనేమి, మా అలారాజ్ అయితేనేమి, అలా పూర్ణాచారి, ప్రతి సాంగ్లో మీకు ఏదో ఒక రిలేటబుల్గా కొన్ని గొప్ప లైన్స్, అంటే ఈ ఒక ఫ్యూచర్ ఇంకో 10 years తర్వాత కూడా ఈ లిరిక్స్ని గుర్తుపెట్టుకునే లాంటి లిరిక్స్ నాకు ఇచ్చారు నా మ్యూజిక్లో. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. తర్వాత ఒక్కొక్కటి చూస్తూ ఉంటే వీళ్ళు లిరికల్ వీడియోలు అవి రిలీజ్ చేస్తూ ఉంటే అందులో ఒక పాట ఉంది రేలారే అని, అందులో పత్తి దాని మీద ఉండింది. మేము పత్తి చైన్ వేసేవాళ్ళం నన్ను. సో అది మొత్తం మళ్ళీ నాకు ఒక బాల్యానికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అది తూచడం కానీ, ఇంట్లో మేము దాని మీద పడుకునే వాళ్ళం అది అనగడానికి. సో ఎవరిల్లు మట్టి బాగా తెలిసిన మనుషులు అయి ఉంటారు అనిపించింది. తర్వాత నేనే తీసాను అనేసరికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక్కోసారి అదృష్టం ఎలా ఉంటుందంటే, నాకు టైం చాలా బాగుంది అనుకుంటున్నాను, సడన్గా రానా గారు అన్ఎక్స్పెక్టెడ్గా పటక్కున ఆయన పైన ఉండడం, నేను కిందకి తీసుకురావడం, కొంచెం పబ్లిసిటీ బాగుంటుందని నాకు అనిపించింది. చాలా మనస్ఫూర్తిగా రానా గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మన హీరో తిరువూరు నాకు పరిచయం లేదు, చాలా బాగా మాట్లాడాడు. అంటే సినిమాకి కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్ నాకు తెలిసిందన్నమాట. ఇదే ఫీలింగ్ ఆడియన్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. అండ్ దయాకి మంచి పేరు రావాలి, మా రాజిరెడ్డి గారికి బాగా డబ్బులు రావాలి. మీరందరూ చూస్తే ఆయనకు డబ్బులు వస్తే ఆయన నాకు డబ్బులు ఇస్తారు. ఎందుకంటే నేను డబ్బులు తీసుకోకుండా చేసాం మేము. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది అంటే మీడియా వాళ్ళని కూడా నా డబ్బులు నాకు వచ్చేటట్టు ఏర్పాటు చేయండి ప్లీజ్.